నా పేరు రూపస్, మీరు చూస్తున్నారు మన వీల్స్ అనే ఛానల్. దీంట్లో ఏంటంటే మనం ఈరోజు వీడియోలో భాగంగా మనం యాక్టివాలో 125cc స్కూటర్ అనేది ఉంటుంది. దీన్ని యాక్టివా 125 అని పిలుస్తారు. సో దీంట్లో మనకు స్పెషల్ ఏమి ఉంటాయి, స్పెసిఫికేషన్స్ కానీ లేకపోతే దీని డీటెయిల్స్ కానీ ఏమేమి ఉంటాయి మనం తెలుసుకోబోతున్నాము. సో దీంట్లో మనం డిజైన్ చూసినట్టయితే మనకు డిజైన్ పరంగా మనకు యాక్టివా 125 అయితే ఈ లుకింగ్లో ఉంటుంది. మనకి యాక్టివా 125లో మనకు లుకింగ్ వచ్చేసి మెయిన్గా మనకు హెడ్ ల్యాంప్ అనేది మంచి అట్రాక్టివ్ డిజైన్లో అయితే ఉంటుంది, మంచి లుకింగ్ కనిపిస్తుంది. సో మనం ఇంకా కిందికి వచ్చి చూసినట్టయితే ఫ్రంట్లో మనకి క్రోమ్ అనేది మఫ్లర్ లాగా ఒక డిజైన్ అయితే ఉంటుంది. సో ఈ డిజైన్ కూడా ఏంటంటే మనకు చాలా అగ్రెసివ్ డిజైన్లో ఉంటుంది. సో ఇటు వచ్చేసి ఇవి సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి. సో ఇవి కూడా మనకు ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ డిజైన్ అనేది మనకు యాక్టివా 125లో మంచి అట్రాక్టివ్ లుకింగ్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇది డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు మంచి డిజైన్ అయితే ఉంటుంది. సో యాక్టివా 6Gతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి ఏంటంటే ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇది డిజైన్ పరంగా చూసినప్పటికి కూడా యాక్టివా 6Gతో కంపేర్ చేస్తే మంచి డిజైన్లో ఉంటుంది. ఈ సైడ్లో ఏంటంటే మనకు ఈ ఎల్ఈడి పొజిషన్ కూడా ఏంటంటే మనకు సిగ్నేచర్ ఎల్ఈడి పొజిషన్ అని అంటారనమాట. ఇది యాక్టివా 125 BS6 వేరియంట్లో మనకు స్పెషల్ అట్రాక్టివ్ డిజైన్ అనమాట. సో ఇంకా దీన్ని చూసుకున్నట్టయితే మనకు సైడ్లో ఈ యాక్టివా 125 అని చెప్పి మనకు ఈ సిల్వర్ కలర్లో ఉండే ఒక డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది కూడా మంచి డిజైన్ మనకు లుకింగ్లో ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే దీంట్లో మనకు ఈ డిజైన్ పరంగా చూసినట్టయితే దీంట్లో కంప్లీట్గా మెటల్ బాడీ అనేది ఉంటుంది. యాక్టివా 6Gలో ఎలా అయితే మెటల్ బాడీ ఉంటుందో సో దీంట్లో కూడా మనకు మెటల్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మెయిన్ డిజైన్లో ఫీచర్ అనమాట. సో మెటల్ బాడీ వల్ల యూజ్ ఏంటంటే మనకు ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు మనకు ఈ మెటల్ బాడీ అనేది మనకు ఎక్కువ లైఫ్ ఇస్తుంది. ఫైబర్ బాడీ అయితే ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ యాక్టివా 125 అని చెప్పి దీని నేమ్ కనిపిస్తూ మనకు ఈ బ్యాక్ లైట్ అనేది మనకు బ్యాక్ సైడ్లో ఉండే లైట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇవి ఇండికేటర్స్ ఉంటాయి దీంట్లో మనకు. సో ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంటుంది. సో ఇదివరకు సీట్ కింద వచ్చేది, ప్రజెంట్ మనకు బ్యాక్ సైడ్ మనకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకు నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం ఉండే ఒక సెట్టింగ్ అనమాట. సో ఇలా మనకు మంచి లుకింగ్ అయితే డిజైన్తో మనకు యాక్టివా 125 ఉంటుంది. మెయిన్గా ఈ యాక్టివా 125 యాక్టివా 6Gతో కంపేర్ చేస్తే మనకు కొంచెం హైట్ అనేది ఎక్కువ వస్తుంది. దీనిలో సీసీ వచ్చేసి యాక్టివా 6Gలో 110cc ఇంజన్ యూజ్ చేస్తే మనకు యాక్టివా 125లో 125cc ఇంజన్ యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి మనకు మైలేజ్ కానీ లేకపోతే దీని పర్ఫార్మెన్స్ కానీ అన్నిటి విషయంలో మనకు యాక్టివా 6G కంటే కూడా మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో దీనిలో మెయిన్గా చూసినట్టయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం అనేది మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. దీంట్లో ఇంజన్ గురించి కూడా ఏంటంటే మనకు ఇంజన్లో మనకు 3 years వ్యారంటీ అనేది ఉంటుంది. అది కూడా మనకు సరిపోదు అనుకుంటే మనం అడిషనల్గా ఇంకొక 3 years మనం తీసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్గా హోండా కంపెనీ అయితే ఇంజన్తో మనకు 3 years ఇంజన్ వ్యారంటీ అయితే ఇస్తుంది.
ఈ 3S ఇంజిన్ వేరియంట్ అనేది మనకు ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ అనమాట. ఇదే కాకుండా మనకు ఇది సైడ్ స్టాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ సైడ్ స్టాండ్లో ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనకు ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. మనం సైడ్ స్టాండ్ వేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తే మనకు ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇది కూడా మనకు ఈ సైడ్ స్టాండ్ అనేది మనకి ఇండికేటర్లో మనకు చూపిస్తుంది సైడ్ స్టాండ్ వేసినట్టుగా. సో ఇది కూడా మనకు ఫస్ట్ టైం సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది మల్టీ ఫంక్షనల్ యూనిట్ అని అంటారన్నమాట దీన్ని. ఇదంతా కూడా మనకు మల్టీ ఫంక్షనల్ యూనిట్. దీన్ని మల్టీ ఫంక్షనల్ యూనిట్ అని ఎందుకు పిలుస్తామంటే దీంట్లో మనం చాలా ఫంక్షన్స్ అనేది దీని ద్వారా చేయడం జరుగుతుంది. సో మనం లాక్ ఇన్సర్ట్ చేసి మనం కిందికి అన్నట్టయితే ఇది లాక్ అవుతుంది. సో ఇది ఆఫ్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లాక్ ఇన్సర్ట్ చేసేసి మనకు ఇక్కడ ఫ్యూయల్ అండ్ సీట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ప్రజెంట్ నేను లాక్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫ్యూయల్ అండ్ సీట్ అని చెప్పి మనం దీన్ని ఉంచేసినట్టయితే ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఫ్యూయల్ అండ్ సీట్ అనే బటన్స్ ఇవి పనిచేస్తాయి ఈ ప్లేస్లో ఉన్నప్పుడు. ఇది ఆన్ చేస్తే మనకు ఆన్ అవుతుంది. సో ఇగ్నిషన్ సంబంధించి ఇది, అందుకే దీన్ని మల్టీ ఫంక్షనల్ యూనిట్ అని అయితే పిలుస్తారు. సో దీని ద్వారా మనకు ఎక్కువ ఫంక్షన్స్ అయితే మనకు యూజ్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకు ఒకవేళ ఫ్యూయల్ కావాలనుకుంటే దీన్ని ఈ ఫ్యూయల్ దగ్గర ఉంచేసి ఈ ఫ్యూయల్ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఉండే ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కీ ఇన్సర్ట్ చేసేసి మనకు ఇక్కడ ఫ్యూయల్ లేదా సీట్ ఈ పాయింట్ దగ్గరికి మనం కీ తీసుకొచ్చేసి మనము ఫ్యూయల్ కోసం సీట్ కోసం ఓపెనర్గా మనం ఈ బటన్స్ని వాడవచ్చు అనమాట. ఈ సీట్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే ఏంటంటే మనకు సీట్ ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ నేను సీట్ ప్రెస్ చేస్తున్నాను. సీట్ ప్రెస్ చేయగానే ఈ సీట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో సీట్ మనం ఓపెన్ చేయడానికి మనకు ఆ సీట్ బటన్ ప్రెస్ చేస్తేనే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో సీట్ మనకు ఓపెన్ అయిన తర్వాత మనకు అండర్ స్టోరేజ్ అనేది ఉంటుంది సీట్ కింద. సో ఇది వరకు వచ్చేసి మనకు ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఫ్యూయల్ ఫిల్లింగ్ అనేది ఈ ప్లేస్లో ఉండేది. ప్రజెంట్ ఏంటంటే మనకి ఇది బ్యాక్ సైడ్ సీట్ కింద కాకుండా బ్యాక్ సైడ్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మనకు హోండాలో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మీ సైడ్ మిర్రర్స్ సంబంధించిన బాక్స్ అనమాట. సో ఇది సైడ్ మిర్రర్స్. ఇవి కాకుండా మనకు ఈ వెహికల్తో పాటు మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది వస్తుంది. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇది వచ్చేసి మనకు టూల్ కిట్ ఉంటుంది. మనకి ఏమైనా మైనర్ రిపేర్స్ కానీ మైనర్ ప్రాబ్లమ్స్ కానీ వెహికల్స్కి ఏమైనా మనకు వచ్చినట్టయితే ఈ టూల్ కిట్ని ఉపయోగించి మనము ఈ రిపేర్స్ లాంటివి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది టూల్ కిట్. ఇది వచ్చేసి మనకు సైడ్ మిర్రర్స్ అనమాట. సో దీంట్లో మనకు ఒక ఫుల్ హెల్మెట్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకేమైనా మనకు గూడ్స్ ఉన్నా కానీ దీంట్లో స్టోర్ చేసుకోవడానికి అయితే మనకు పనికొస్తుంది. సో ఇది అండర్ సీట్ స్టోరేజ్ అనమాట. ఒకవేళ సీటు మనం క్లోజ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో ఇది ఫిక్స్ అయిపోతుంది. సో ప్రజెంట్ నేను సీట్ ఒకసారి క్లోజ్ చేసి నేను చూపిస్తాను. కొంచెం లాంగ్ ప్రెస్ చేస్తే ఈ సీట్ అనేది కింద సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యూయల్ అనే బటన్ ఉంది. ఈ ఫ్యూయల్ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే ఒకసారి మీకు బటన్ ప్రెస్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్యూయల్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఈ ఫ్యూయల్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మన ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అయింది. ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఇంకొక ఇంటర్నల్ లిడ్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసేసి మనము ఫ్యూయల్ని మనము ఫిలప్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనము పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు మనము వెహికల్ దిగకుండానే సీట్ పైన కూర్చొని ఉండే మనం జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేసి మనం ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసి మనం ఫ్యూయల్ నింపుకోవడానికి అయితే మనకు ఇది స్పెషల్ అడ్వాంటేజ్ అని అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవే కాకుండా మనకు ఫ్రంట్లో వచ్చేసి మనకు డిజిటల్ మీటర్ అనేది ఉంటుంది. సో డిజిటల్ కమ్ అనలాగ్ దీనిలో 2 రకాల మీటర్స్ ఉంటాయి. అయితే మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకు ఈ వెహికల్లో యాక్టివా 125 వెహికల్లో మనకు 3 వేరియంట్స్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అవి ఏంటంటే మనకు నార్మల్ వేరియంట్, నార్మల్ అంటే స్టాండర్డ్ వేరియంట్, స్టాండర్డ్ కాకుండా అలాయ్ వేరియంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది అలాయ్ వీల్స్ అనమాట. సో ఇది అలాయ్ వెహికల్స్ ఉంటుంది. సో అలాయ్ వీల్స్ ఉంటూ డిస్క్ ఉండేది కూడా ఇంకొక వేరియంట్. నార్మల్గా మనకు యాక్టివా 125లో 3 రకాల వేరియంట్స్ ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్స్కి అలాయ్ వీల్స్ రావు. నెక్స్ట్ వచ్చేసి అలాయ్ వేరియంట్. సో ఇలా అలాయ్లో మనకు డిస్క్ రాదు కానీ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. థర్డ్ వేరియంట్ వచ్చేసి అలాయ్ ప్లస్ డిస్క్ వేరియంట్. సో ఈ 3 రకాల వేరియంట్స్కి కూడా మనకు ప్రైస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో 3 రకాల వేరియంట్స్కి 3 రకాల ప్రైజెస్ అనేవి మనకు ఉంటాయన్నమాట. సో ఇదే కాకుండా దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నప్పటికీ కూడా దీనిలో 4 కలర్స్లో ప్రతి వేరియంట్ 4 కలర్స్లో మనకు దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు
రెబల్ రెడ్ మెటాలిక్ అనే ఒక కలర్ అనమాట. ఇది కాకుండా మనకు మిడ్ నైట్ బ్లూ అనే ఒక కలర్ ఉంటుంది, అది కాకుండా వైట్ కలర్ ఉంటుంది, అది కాకుండా గ్రే కలర్ ఉంటుంది. సో ఇలా మనకు 4 కలర్స్లో మనకు ఈ వెహికల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి రెబల్ రెడ్ మెటాలిక్ అనే కలర్ అనమాట. ఇది డిస్క్ వేరియంట్లో రెబల్ రెడ్ మెటాలిక్ కలరు. దీంట్లో మనకు డ్రమ్ వేరియంట్ ఉంటుంది, డ్రమ్ వేరియంట్లో కూడా 4 కలర్స్ ఉంటాయి, అలాయ్ వేరియంట్లో కూడా 4 కలర్స్ ఉంటాయి, డిస్క్ వేరియంట్లో కూడా 4 కలర్స్ ఉంటాయి. ఆ 4 కలర్స్ ఏంటంటే ఇది రెబల్ రెడ్ మెటాలిక్, మిడ్ నైట్ బ్లూ, వైట్ కలర్ అండ్ గ్రే కలర్. ఈ 4 కలర్స్ అయితే మనకు యాక్టివా 125లో మనకు వస్తాయి. యాక్టివా 125లో మిడ్ నైట్ బ్లూ అనేది ఈ కలర్ వస్తుంది, యాక్టివా 125లో గ్రే కలర్ అనేది ఈ కలర్లో వస్తుంది. ఇది యాక్టివా 125లో గ్రే, ఇది యాక్టివా 125లో బ్లూ కలర్ అనమాట. సో ఈ 3 వేరియంట్స్లో మనం చూసినట్టయితే మనకు మనం ప్రజెంట్ మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి యాక్టివా 125లో డిస్క్ వేరియంట్. ఈ అలాయ్ కానీ డిస్క్ వేరియంట్లో మనకి ఇలా డిజిటల్ మీటర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఈ పైన అనలాగ్ మీటర్తో పాటు డిలక్స్ అంటే డిజిటల్ మీటర్ కూడా వస్తుందన్నమాట. ఈ స్టాండర్డ్ వేరియంట్లో చూసినట్టయితే మనకు ఓన్లీ ఈ అనలాగ్ మీటరే కనిపిస్తుంది, కానీ ఇక్కడ కిందున్న ఈ డిజిటల్ మీటర్ అయితే కనిపించదు. సో ఇది మనకు మెయిన్గా స్టాండర్డ్కి, డీలక్స్కి అండ్ అలాయ్కి డిఫరెన్స్ అనమాట. దీని కింద వచ్చేసి ఇక్కడ మనకు హోండా లోగో అయితే ఉంటుంది. మనకి డిజైన్ చూసినా కూడా మనకు మంచి అట్రాక్టివ్ డిజైన్తో అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు హ్యాండిల్ దగ్గర చూసినట్టయితే మనకు పాసింగ్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ ఈ మనము హెడ్ ల్యాంప్ ఆన్ చేసినప్పుడు మనము స్విచ్ యూజ్ చేసి మనము పాస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది సైడ్ ఇండికేటర్స్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హారన్ స్విచ్ ఇచ్చారు. రైట్ సైడ్ చూసినట్టయితే మనకు ఇంజిన్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉంటుంది, ఐడిల్ స్టాప్ అనే ఫీచర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంజిన్ ఆన్ చేయడానికి బటన్ కూడా ఇచ్చారన్నమాట. సో దీని కింద చూసినట్టయితే మీటర్ కింద చూసినట్టయితే మనకు రైట్ సైడ్లో ఈ మల్టీ ఫంక్షనల్ స్విచ్ ఉంటుంది మనకు రైట్ సైడ్లో. ఇది కాకుండా లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు ఒక చిన్న బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అది కంప్లీట్ పెద్ద బాక్స్ కాదు, ఇక్కడ కాలు పెట్టడానికి అయితే ప్లేస్ ఉంది. ఈ సైడ్లో మనకి ఏంటంటే మనకి ఇది యాక్టివా 6Gలో ఉండదు ఇలాంటి ఏర్పాటు అయితే, డియోలో అయితే ఉంటుంది, హోండా డియోలో. సో దీన్ని మనం ఇలా ప్రెస్ చేసి మనకి కిందికి అన్నట్టయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా మనకు చిన్న అయితే పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ కానీ ఇంకేమైనా పెద్దవి పెట్టుకోవడానికి అయితే దీంట్లో మనకు ఛాన్స్ అయితే ఉండదు. సో ఇలా మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇలా ప్రెస్ చేస్తే ఇది ప్రెస్ అయిపోయి ఫిక్స్ అయిపోతుంది. ఓపెన్ చేయాలంటే దీన్ని ఇలా మనం ఓపెన్ చేసేయచ్చు. సో ఇది మనకి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి చిన్న స్టోరేజ్ అనమాట. నార్మల్గా అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది, ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అయితే ఒక చిన్న హ్యాంగింగ్ సంబంధించిన హ్యాంగర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఇలా ఓపెన్గానే అయితే ఉండదు. సో ఇది లోపలికి ఇలా ఉంటుంది. సో దీన్ని మనకు నచ్చినప్పుడు ఇలా బయటకు అనేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ప్రెస్ చేసినట్టయితే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి ముందు మనకు ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది యాక్టివా 125లో ఉండే మనకు మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. సీట్ గురించి చూసినట్టయితే మనకు యాక్టివా 125 సీట్లో ఈ మంచి కంఫర్టబుల్గా ఉండే సీట్ అనేది ఉంటుంది. ఈ సీట్ లెంత్ వచ్చేసి మనకు ఇంకా ఈ యాక్టివా 125cc వెహికల్ గురించి మనం తెలుసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి నార్మల్గా స్టాండర్డ్ వేరియంట్కి అయితే డిస్క్ బ్రేక్ రాదు. అలాయ్ వేరియంట్కి ఓన్లీ అలాయ్ వీల్స్ వస్తాయి కానీ డిస్క్ రాదు. డిస్క్ వేరియంట్కి వచ్చేసి అలాయ్ వీల్స్ ప్లస్ డిస్క్ కూడా 2 వస్తాయి. దీంట్లో ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ వచ్చేసి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనం ఎలాంటి రోడ్లో కూడా మనం డ్రైవ్ చేసినప్పుడు మనకు స్మూత్ డ్రైవింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు బ్రేక్ సంబంధించిన వైర్ అనమాట. సో దీంట్లో మనకు CBS అనే ఫీచర్ ఉంటుంది, కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మనం ఒక్క బ్రేక్ అప్లై చేసినా మనకు 2 బ్రేక్లు అనేది అప్లై అవ్వడం అనేది మనం యాక్టివా 125లో కూడా చూడొచ్చు. సో ఇది మనకు బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో ఇంజన్ పరంగా చూసినట్టయితే మనకు ఇంజన్లో మనకు దీనిలో 125cc 4-స్ట్రోక్ ఇంజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంజన్ కెపాసిటీ వచ్చేసి దీనిలో మనకు 125cc ఇంజన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు దీంట్లో 5.3 లీటర్స్ అనేది మనం ఫ్యూయల్ నింపుకోవచ్చు. 5.3 లీటర్స్ నింపితే మనకు ఫుల్ ట్యాంక్ అనేది అవుతుంది. సో దీని లెంత్ వచ్చేసి వెహికల్ లెంత్ వచ్చేసి మనకు 1860 mm అనేది ఉంటుందన్నమాట. సో ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు మనకు వెహికల్ లెంత్ వచ్చేసి 1850 mm ఉంటుంది. దీని విడ్త్ వచ్చేసి వెహికల్ విడ్త్ మనకు ఈ 707 mm అయితే ఉంటుంది. వెహికల్ హైట్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్
1170 mm అయితే ఉంటుందన్నమాట. సో దీని హైట్ వచ్చేసి 1170 mm ఉంటుంది. దీని వీల్ బేస్ గురించి చూసుకున్నట్టయితే మనకంటే వీల్ బేస్ అంటే ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ అనమాట. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1260 mm ఉంటుంది. సో వీల్ బేస్ ఎక్కువగా ఉంటే మనకేంటంటే మనకు మంచి స్మూత్ డ్రైవింగ్ అనేది ఉంటుంది. మనకు ఎక్కువ స్కిడ్ కాకుండా మనకు ఇది మనకు అవకాశం ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సీట్ లెంత్ వచ్చి చూసినట్టయితే మనకు 712 mm అనేది సీట్ లెంత్ అనేది ఉంటుంది. ఈ వెహికల్ వెయిట్ గురించి చూసుకున్నట్టయితే మనకు 111 kgs అనేది వెహికల్ వెయిట్ ఉంటుంది. ఇదే కాకుండా మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే అంటే గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మనకి ఈ గ్యాప్ అనమాట. ఈ బాడీ నుంచి కిందికి బాటం వరకు, గ్రౌండ్ నుంచి బాటం వరకు ఉండే హైట్ని గ్రౌండ్ క్లియరెన్స్ అంటారు. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఎక్కువగానే ఉంటుంది. దీనిలో 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కింద స్పీడ్ బ్రేకర్స్ మనకు వెహికల్కి టచ్ కాకుండా మనకు స్మూత్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా రూరల్ ఏరియాస్లో లేదంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉన్న ఏరియాలో మనకు గల్లీలలో తిరిగేటప్పుడు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వెహికల్కి మనకు డ్యామేజ్ అనేది ఎలాంటి డ్యామేజ్ రాకుండా మనము డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే కాకుండా మనకు దీంట్లో HET BS6 ఇంజిన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ESP అనే టెక్నాలజీ అనేది ఇవ్వడం జరిగింది. సో ESP టెక్నాలజీ అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అనమాట. సో ఈ టెక్నాలజీ వాడడం వల్ల మనకు BS4లో ఉన్న ఇంజిన్ కంటే BS6లో ఉన్న ఈ యాక్టివ్ 125 ఇంజిన్లో మనకు 13% ఎక్కువ మైలేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వెహికల్ మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే బెటర్ మైలేజ్ అనేది ఇస్తుంది. దీంట్లో ఒక 60 వరకు మైలేజ్ ఇవ్వడం అనేది చూడవచ్చు మనము యాక్టివ్ 125లో. సో ఇది HET అనే ఇంజిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో PGFM అనే సిస్టమ్ ఉంటుంది ఇంజన్లో, అంటే కార్బోరేట్ లేకుండా డైరెక్ట్గా మనకు ఇంజన్తో ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది మనకు లింకప్ అయి ఉంటుందన్నమాట. సో ఇది ఇంజన్ గురించి మనం చూసుకున్నట్టయితే ఈ ఇంజన్ ఫీచర్స్ ఇవి ఉంటాయి. టైర్స్ గురించి చూసుకున్నట్టయితే మనకు దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు ట్యూబ్లెస్ టైర్సే ఇచ్చారు. ఈ ఫ్రంట్ సైజ్ వచ్చేసి టైర్ సైజ్ వచ్చేసి 90 సైజ్ ఉంటుంది. ఒకవేళ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 100 సైజులో ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. బ్రేక్ వచ్చేసి మనకు 190 mm బ్రేక్ అయితే ఉంటుంది. మనకు డ్రమ్ బ్రేక్ చూసుకున్నట్టయితే డ్రమ్ వేరియంట్లో 130 mm బ్రేక్ అయితే ఉంటుంది. ఈ ఫ్రేమ్ వచ్చేసి అండర్ బోన్ ఫ్రేమ్ అని అంటారు. ఈ సస్పెన్షన్ వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్ని మనము అడ్జస్టబుల్ సస్పెన్షన్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. సో దీంట్లో మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకు వెహికల్ సైజు హైట్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకు హైట్ తక్కువ ఉండాలంటే మనం ఈ ఫస్ట్ దానిలో మనము ఈ పై దాంట్లో మనం సెట్ చేసుకున్నట్టయితే ఈ సైజు కొంచెం తగ్గుతుంది. ప్రజెంట్ ఇది నార్మల్ సైజులో ఉంది, అంటే మీడియం సైజులో ఉంది. ఇంకా మనకు దీని వెహికల్ హైట్ కావాలనుకుంటే మనం ఈ పాయింట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకు హైట్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇలా మనము అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దీన్ని స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అంటారు. ఈ బ్యాటరీ దీంట్లో ఇంటర్నల్గా బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి మనకు 5.0 AH బ్యాటరీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే 5.10 amps అనమాట. సో హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకు LED హెడ్ ల్యాంప్ అనేది మనం చూడొచ్చు. దీంట్లో మనకు LED లైట్స్ ఉంటాయి. సో ఇది LED హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇది మనకు యాక్టివా 125 గురించి మనం చూసుకోవచ్చు. దీంట్లో ACG అనే స్విచ్ ఉంటుంది. ఈ ACG స్విచ్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే వెహికల్ సైలెంట్గా స్టార్ట్ కావడానికి మనకు యూజ్ అవుతుందన్నమాట. దీన్ని ACG స్విచ్ అంటారు. ఈ ACG స్విచ్ వల్ల మనం వెహికల్ క్రాంక్లింగ్ సౌండ్ లేకుండా ఇంజన్ క్రాంక్లింగ్ సౌండ్ వస్తుంది నార్మల్గా మనము స్టార్ట్ చేసేటప్పుడు. సో ఈ ACG స్విచ్ ద్వారా ఎలాంటి క్రాంక్లింగ్ సౌండ్ లేకుండా మనము ఈ ఇంజన్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసి LED అని చెప్పాను కదా. స్టాండర్డ్ వేరియంట్లో చూసినట్టయితే మనకు హాలోజన్ బల్బే వస్తుంది. అలాయ్ వీల్స్ లేదంటే డిస్క్ వేరియంట్. సో ఇలాంటి అంటే ఈ 2 వేరియంట్లలో మనకు LED ల్యాంప్స్ వస్తే, స్టాండర్డ్ వేరియంట్లో వచ్చేసి హాలోజన్ బల్బ్ మాత్రమే వస్తుంది. ఈ డిజిటల్ మీటర్ కూడా వచ్చేసి మనకు డిజికమ్ అనలాగ్ మీటర్ అంటారు. సో ఈ మీటర్ కూడా మనకు అలాయ్ అండ్ డిలక్స్ వేరియంట్లో ఉంటుంది. అనలాగ్ స్టాండర్డ్ వేరియంట్లో వచ్చేసి మనకు అనలాగ్ మీటర్ వస్తుంది. మనకి ఈ ప్రజెంట్ మనం ఇది ఆన్ చేస్తే మనకు ప్రజెంట్ దీని బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి నేను దీన్ని ఆన్ చేసి నేనైతే చూపించలేకపోతున్నాను. సో ఈ మీటర్లో ఏంటంటే మనకు రేర్ టైం కానీ, మైలేజ్ కానీ, డిస్టెన్స్ కానీ,
మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది కానీ ఓవర్ మైలేజ్ ఉందా ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఈ డిజిటల్ మీటర్లో. ఈ సైడ్ స్టాండ్ అనేది మనం వేసినప్పుడు ఇంజిన్ అనేది మనకు స్టార్ట్ అవ్వదు. సో ఈ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ వల్ల మనకు అంటే దీనిలో సెన్సార్స్ ఉంటాయి కాబట్టి ఆ సెన్సార్ వల్ల మనకు ఇంజిన్ అనేది స్టార్ట్ కాదు. దీనిలో మనకు ఇంజిన్ స్టాప్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంజిన్ కూడా మనకు మధ్యలో ఏదైనా మనకు సిగ్నల్ పాయింట్లో కూడా మనం ఇంజిన్ స్టాప్ చేయకుండా మనం ఐడియల్గా మనం హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు అనమాట. వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ అని ఇచ్చారు. నార్మల్ డ్రమ్ వేరియంట్కి వచ్చే షీట్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ 2 వేరియంట్స్ ఉంటాయి. ఇది ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్ స్టార్ట్గా మనం ఇంజిన్ని సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కిక్ స్టార్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ కిక్ రాడ్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి మనము కిక్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి వచ్చేసి ఫుట్ పెడల్స్ మంచి సిల్వర్ కలర్లో మనకు మంచి లుకింగ్లో అయితే ఉంటాయి. సో ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళ కోసం ఫుట్ పెడల్స్ అనమాట. ఇది రైట్ సైడ్లో ఉండే ఫుట్ పెడల్. సో ఇలా మనకు యాక్టివా 125లో మంచి ఫీచర్స్, మంచి డిజైన్ అయితే మనకు ఉంటుంది. సో ఇది మనకు యాక్టివా 125 గురించిన డీటెయిల్స్ అనమాట. ఈ యాక్టివా 125లో మనకు మెయిన్గా చూసుకోవాల్సింది డిజైను, మెటల్ బాడీ, ఇదే కాకుండా 125cc ఇంజను, ఇదే కాకుండా మనకు మంచి మైలేజ్ ఇస్తుంది. మనకు ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 5.3 లీటర్స్ వేస్తే మనకు ఫుల్ ట్యాంక్ అవుతుంది. సో ఇవి మెయిన్ ఫీచర్స్ అనమాట. ఇదే కాకుండా మనకు దీంట్లో సెన్సార్స్ అనేవి ఉంటాయి. సో ఆ సెన్సార్స్ వల్ల ఏంటంటే మనకు అడిషనల్ ఫీచర్స్ అనేవి మనకు వస్తాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు యాక్టివా 125 గురించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. సో మీకు నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.